ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన కనికరాన్ని బట్టి ఈ విధంగా ప్రతిరోజు సజీవంగా ఉండడానికి, ఆయన వాక్యం వినడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును అని యెహోషాపాతుతో ఆ రాజుగారితో ప్రవక్త అయిన యహాజీయేలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆత్మతో నింపబడిన యహాజీయేలు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యెహోషాపాతు చుట్టూ చాలామంది శత్రువులు మోహరించి ఉన్నారు. ఎంతమంది అంటే నలుదిక్కుల 4 రకాలైన శత్రువులు, మోయాబీయులు, మయోనీయులు, అమ్మోనీయులు, ఇలాగ చాలామంది అతని మీదకి దండెత్తి వచ్చినప్పుడు చాలా కలవరపడ్డాడు యెహోషాపాతు. కానీ దేవుడు ఆయన పిల్లలతో ఎప్పుడూ ఉంటాడు కదా. ఆయన దేవుని ఆత్మతో నింపబడిన యహాజీయేలు ద్వారా ఒక మాట చెప్తూ ఉన్నారు. మీరు యుద్ధం చేయాల్సిన అవసరత లేదు, మీ పక్షంగా మీ యుద్ధాలు నేను జరిగిస్తాను అని చెప్తూ, మరి మీరు ఏం చేయాలి అని ఏం చెప్తున్నాడంటే, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడండి. మీరు చేయాల్సింది ఒకటే, మీరు యుద్ధ పంక్తులు అంటే ఆ వరుసల్లో మీరు నిలబడండి. యుద్ధం చేసినట్టుగా అందరూ ఎవరి వరుసల్లో వాళ్ళ వరుసలో నిలబడండి. శిశువులు ఒక వరుస, బాలురు ఒక వరుస. ఈ రోజున ఆ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా ఎవరి వరుసల్లో వారు నిలబడితే చాలు. యుద్ధం చేసినట్టుగా పంక్తుల్లో నిలబడి ఉండండి. యెహోవా మీతో కూడా ఉండి ఆయన యుద్ధాలు జరిగిస్తాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం కూడా రకరకాల సమస్యల చేత 4 ప్రక్కల కూడా సమస్యలు, వేదనలు, కష్టాలు, శ్రమలు. ఈ రోజున చాలామంది నలిగిపోతూ ఉన్నారు. ఎంతోమంది విశ్వాసులు ఏం చేయాలో తోచక దేవుని సహాయం కోసం మొర్రపెడుతూ ఉన్నారు. ఈ రోజున దేవుడు మనతో అదే మాట్లాడుతున్నాడు. దేవుడు అదే వాగ్దానం మనకు ఇస్తున్నాడు. మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. మరి మీరు ఏం చెయ్యాలి అని చెప్తున్నాడంటే, మీరు కేవలం యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడండి. మీరు వరసల్లో ఉండండి. పంక్తి అంటే వరస. వరసల్లో నిలవబడితే చాలు, నేను మీ పక్షంగా యుద్ధాన్ని జరిగించి నలుప్రక్కలా ఉన్న, నలుదిక్కులా ఉన్న ఈ శత్రువులందరినీ నేను వారిని తరిమి వేస్తాను, వారి మీద మీకు జయాన్ని కలుగజేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆ రోజు యెహోషాపాతుతో. ఈరోజు దేవుడు మనకు కూడా అదే వాగ్దానం మనకిస్తూ ఉన్నాడు. మరి మనం చేయాల్సిన పని ఏంటి అంటే, మనం పోరాడవలసిన అవసరత లేదు. మనం దెబ్బకు దెబ్బ, పంటికి పన్ను అన్నట్టుగా వారు అలాగ అన్నారు కాబట్టి నేను 4 తిట్లు తిట్టాలి, లేకపోతే వాళ్ళు అలాగ నిందించారు కాబట్టి నేను వాళ్ళని నిందించాలి అని మనం చేయాల్సిన అవసరత లేదు. పగ తీర్చుట నా పని అని దేవుడు చెప్పాడు. ఈరోజున విశ్వాసులుగా ఏ నిందల మధ్యలో, ఏ అవమానాల మధ్యలో, అనారోగ్యాల మధ్యలో, చుట్టూ శ్రమల మధ్యలో నలిగిపోతూ ఉంటే దేవుడు ఒక్కటే చెప్తున్నాడు, మీ వరుసలో పంక్తులు తీర్చి మీరు నిలబడండి. మీరు పంక్తిలో కూర్చోండి, పంక్తిలో నిలబడండి. తప్పకుండా మీ పక్షంగా నేను యుద్ధాన్ని జరిగిస్తాను అని దేవుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ వరసల్లో అంటే ఈ రోజున విశ్వాసులుగా భౌతికంగా మనం చక్కగా క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఈ రోజున విశ్వాసులకు క్రమశిక్షణ లేకపోవడం వల్ల భయము, ఆందోళన, ఈ రోజున బెంగ, ఇవన్నీ కూడా లోపలికి వచ్చేస్తూ ఉన్నాయి. విశ్వాసిని భయకంపితులు చేస్తూ ఉండడం, చాలామంది భయపడడం మనం చూస్తూ ఉన్నాం. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడికి భయపడి ఆయన మాట విని మన వరసలలో అంటే పంక్తిలో అంటే మనం క్రమశిక్షణగా మన జీవితాల్ని చక్కగా చూసుకోగలిగితే తప్పకుండా దేవుడు మనకు జయాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. భౌతిక సంబంధమైన క్రమశిక్షణ, ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో క్రమశిక్షణ, అలాగే కుటుంబంలో క్రమశిక్షణ,
ఉదయం లేవడం, అలాగే చక్కగా పనులన్నీ జాగ్రత్తగా బాధ్యతతో చేసుకోవడం, ఈ రోజున చదువుకునే విద్యార్థులైతే చక్కగా చదువుకోవడం, మనసు అటు ఇటు వెళ్లకుండా ఉండడం, ఈ రోజున మన భౌతిక సంబంధమైన క్రమశిక్షణతో పాటుగా ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ, వాక్యము చదువుట, ప్రార్థించుట, దేవుని మందిరానికి క్రమముగా వెళ్ళుట, ఈ రోజున మనం చేయగలిగితే, ప్రతిరోజు అనుదిన జీవితంలో ఇలాగన మనం చేయగలిగితే, మన పంక్తుల్లో మనం నిలబడగలిగితే చాలు. ప్రతిరోజు యుద్ధాలు వస్తాయి, ప్రతిరోజు ఏదో పోరాటాలు వస్తూ ఉంటాయి, కానీ మనం పోట్లాడాల్సిన, మనం రెవెంజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన పక్షంగా దేవుడే పోట్లాడతానని వాగ్దానం చేస్తున్నాడు. వాళ్ళు అలాగే చేశారు. దేవుడు ఆ రోజున వారికి జయమిచ్చినట్టుగా 30వ వచనంలో కూడా మనం చదువుదామా? చూడండి ఒకసారి. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూ ఉన్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా ఉండెను. ఏమంటే చుట్టూ శత్రువులు మోహరించారు. 4 పక్కల 4 వచ్చేస్తే వీళ్ళు కేవలం వారి వరుసల్లో నిలవబడ్డారండి. ఎంత చక్కని రాజ్యంలో రాజుగారు బాగుంటే ప్రజలు కూడా బాగుంటారు కదా. అదే అధ్యాయం 13వ వచనంలో చదివితే యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. ఏమంటే కుటుంబముల వరుస చొప్పున శిశువులను కూడా నిలబెట్టారండి, పిల్లల్ని కూడా నిలబెట్టారండి. ఒకవేళ కాళ్ళు లాగుతున్నాయి, మేము నిలబడలేము అన్నా సరే దేవుడు చెప్పాడు మనం నిలబడాలి, దేవుడు క్రమంగా ఉంటే మనల్ని దీవిస్తాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులుగా మనము కూడా క్రమశిక్షణ కలిగి ఉందాం. ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ, సంఘ సంబంధమైన క్రమశిక్షణ, భౌతిక సంబంధమైన క్రమశిక్షణ ఈ రోజున విశ్వాసులు కలిగి ఉంటే తప్పకుండా మనం కూడా మన చుట్టూ ఉన్న యుద్ధాల నుంచి మనం జయాన్ని పొందగలం. మనం కూడా నిమ్మళంగా ఉండగలం, నెమ్మదిగా ఉండగలం. చూద్దామా ఒక్కసారి? మార్కు సువార్త 6వ అధ్యాయము 40-41 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. అక్కడ కూడా దేవుడు అద్భుతం జరిగించాడు. వాళ్ళందరితో ఏమని చెప్తున్నారంటే 6వ అధ్యాయము 40-41 నేను చదువుతున్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. ఏమండి, దేవుడు ఆహారంని అద్భుతం చేసి వాళ్ళకు పంచిపెట్టేయచ్చు కదా, కానీ వాళ్ళందరితో సామాన్య జనసమూహంతో ఆయన చెబుతూ ఉన్నాడు, మీరందరూ పంక్తులు తీరి కూర్చోండి. ఒక వరుసకు 100 మంది 50 మంది అలాగా మీ వరుసల్లో మీరు నిలబడండి తప్పకుండా. అప్పుడు దేవుడు అద్భుతం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 41వ వచనం. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొంది అక్కడి నుంచి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే వాళ్ళందరూ పంక్తులు తీర్చి కూర్చున్న తర్వాత దేవుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు అప్పుడు పట్టుకున్నాడండి. ముందే పట్టుకోవచ్చు కదా. ఏమంటే దేవుడు అప్పుడు కూడా అద్భుతం యేసయ్య చేయగలరు కదా, కానీ వాళ్ళందరూ కూర్చోవాలి. ఒకవేళ నేను అనుకుంటాను, వాళ్ళు కూర్చున్న వాళ్ళందరూ కూడా 5 రొట్టెలు 2 చిన్న చేపలు చూసే ఉంటారు. ఈ 5 రొట్టెలు మనకే సరిపోతాయి, ఈ 2 చేపలు మనకే సరిపోతాయి, 5గురికే వస్తాయి కదా, 7గురికే వస్తాయి కదా అని అవిశ్వాసం పడి ఒకవేళ కూర్చోకుండా వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళ రొట్టె మిస్ అవుతారు, వాళ్ళ చేప మిస్ అవుతారు, వాళ్ళ అద్భుతాన్ని మిస్ అవుతారు. వాళ్ళు ముందు కూర్చోవాలి, వాళ్ళు నిలబడాలి, వాళ్ళ క్రమంగా ఉండాలి. ఆ క్రమంగా ఉన్నప్పుడే ఎవరికి ఏ రొట్టె అవసరమో, ఏ చేప అవసరమో, ఎవరి అవసరాలు ఏమై ఉన్నాయో దేవుడు అవసరాలు గ్రహించి వారు చక్కగా దేవుడు చెప్పిన పని చేసి క్రమమైన ఆత్మీయ జీవితము, భౌతిక సంబంధమైన జీవితం కలిగి ఉంటే తప్పకుండా వారికి ఆ రోజు చేసిన అద్భుతాన్ని దేవుడు ఈ రోజున మన జీవితంలో కూడా జరిగించగలడు అని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు పోట్లాడాల్సిన నిమిత్తం లేదు, మీరేదో చేయాల్సిన అవసరం లేదు. మీరు పంక్తులు తీర్చి నిలవబడండి. ఈ రోజున చాలామంది విశ్వాసులు క్రమశిక్షణ లేదు, భౌతిక సంబంధమైన క్రమశిక్షణ లేదు, ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ లేదు. ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఎప్పుడు కావలిస్తే అప్పుడు బయటికి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ రోజున దేవుడు మనకు చెప్పేది ఏంటి అంటే, పంక్తులు తీర్చి నిలవబండి, క్రమంగా ఉంటే ఆశీర్వాదాలు
వాటంతటవే క్రమంగా వస్తాయి. చూద్దామా? ఒక్కసారి ఒక వచనం చదివి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒకసారి చూడండి. 23వ వచనం, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, ఒకానొక రోజు వస్తుందంట, అప్పుడు చాలామంది వచ్చి మేము పరిచర్య చేసాం, అద్భుతాలు చేసాం, సేవ చేసాం అని చెప్తారంట. నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టామని చెప్తే ఆయన అంటారట, ఏమంటారంటే, తండ్రి అనే దేవుడు ఏమంటారంటే, అక్రమము చేయవలరా సేవ చేసామంటే, పరిచర్య చేసామంటే, అద్భుతాలు చేసామంటే, మీ అద్భుతాలు ఎవరికి కావాలి? మీ పరిచర్య ఎవరికి కావాలి? మీ విశ్వాసం ఎవరికి కావాలి? మీ సేవ ఎవరికి కావాలి? కానీ మీ ఆత్మీయ జీవితంలో మీరు చేశారు కానీ క్రమంగా చేయలేదు. అందుకనే మీరెవరో నాకు తెలియదు అని ఆ రోజున దేవుడు అంటారట. అందుకనే దేవుడు చెప్తున్నాడు, క్రమమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉందాం, పంక్తుల్లో నిలబడదాం. ఏమంటే శిశువులందరూ నిలబడ్డారంట, ఏమంటే పిల్లలందరూ నిలబడ్డారంట, ఏమంటే కుటుంబంలో ఉన్న పిల్లలందరూ కూడా దేవుని సన్నిధిలో నిలబడితే, కుటుంబంలో సభ్యులందరూ కూడా దేవుని సన్నిధిలో కలిసి ఉపవాసాలు ప్రార్థనలు చక్కగా కలిసి మందిరానికి వెళ్ళగలిగితే, తూచా తప్పకుండా దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించగలిగితే, మన చేప మన రొట్టె దేవుడు ఆ పంక్తుల దగ్గరికి వచ్చి ఆయన శిష్యులు వచ్చి ఆయన పంచిపెడతారు. అంటే అద్భుతము మన చేతిలోకి వస్తుందన్నమాట, అద్భుతాలు మనం పొందుకోగలం అన్నమాట. అందుకనే యెహోషాపాతుతో చెప్తున్నాడు, మీరు పంక్తులు తీర్చి నిలవబడండి, యుద్ధం చేయొద్దు. సాధారణంగా యుద్ధం చేసేటప్పుడు అందరూ వరుసల్లో నిలబడతారు, కానీ యుద్ధం చేసినట్టుగా మీరు పంక్తుల్లో ఉండండి తప్ప, యుద్ధము నేను చేస్తాను, నేను మీతో ఉన్నాను, తప్పకుండా మీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాను అని చెప్పడం మనం చూస్తున్నాం. ఈరోజున దేవుడు మనకు అదే చెప్తున్నాడు. క్రమమైన భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ జీవితాన్ని మనం కలిగి ఉందాం. దేవుడు క్రమశిక్షణకు ఆయన క్రమశిక్షణను చూసి మన జీవితంలో అద్భుతాలు ఆయన జరిగించే గొప్ప దేవుడు అన్నాడు. క్రమశిక్షణకు ఆయన ముగ్ధుడైపోతాడు. వెంటనే దేవుడు ఆ చేపను ఆ రొట్టెను ఏమైనా అవసరత ఏది ఉందో ఆ అవసరతను ఆ దేవుడు తీర్చే దేవుడై ఉన్నాడు. మరి అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు. ఈరోజు మేము యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని, మా చుట్టూ నాలుగు పక్కల యుద్ధాలు మొహరించి ఉన్న, శత్రువులు మొహరించి ఉన్న తండ్రి, మేము నిలబడితే చాలు నాయన, మేము నీ మాట వింటే చాలు, మేము మా క్రమశిక్షణ కలిగి ఉంటే చాలు, తప్పకుండా మా జీవితంలో అద్భుతాలు జరిగించి ఆ రోజున యెహోషాపాతుకి ఎలాగైతే నిమ్మళం ఇచ్చావో మాకు కూడా నిమ్మళం ఇవ్వడానికి మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు కనుక మీ మీద ఆధారపడడం మాకు నేర్పించుము తండ్రి. మీ చిత్తాన్ని చేయడం మాకు నేర్పించుము తండ్రి. నన్ను యుద్ధం పగ తీర్చడం మా పని కాదు కదా దేవా, మా పంక్తుల్లో నిలవబడ్డాం. ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు ఆ పని చేయడానికి భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ కలిగిన వారమై తండ్రి నాయన, నీ చెంతకు వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసులముగా దాసురాండ్రముగా నాయన నీ చేత పిలువబడే ఆ కృపలోనికి నడిపించుము. చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము. ఏ ప్రయాణాలు ఏ పనుల మీద వెళుతూ ఉన్నారో తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో జరిగించుము. పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని నిండారులుగా దీవించండి. అంత మాత్రమే కాదు, ఎగ్జామ్స్ రాస్తున్న వారిని తండ్రి, అలాగే ఇంటర్వ్యూస్కి వెళుతున్న వారిని సక్సెస్ మీరు దాయిచ్చేయము. రేపటి దినం కోసం మమ్మల్ని సిద్ధపరచుము. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము కూడా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, కామెంట్ కూడా పెట్టండి, మేము కూడా సంతోషపడతాం. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి, మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తం మీద మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమెన్, ఆమెన్.